ఉదగమండలం మనం ముద్దుగా పిలుచుకునే ఊటీ. ఇక్కడ మనకు కనిపించే స్టన్నింగ్ ల్యాండ్స్కేప్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, దూరాల వరకు విస్తరించి ఉన్న ఈ టీ గార్డెన్స్తో పాటు ఎంత ఎండున్నా సరే ఇక్కడ చల్లని గాలితో మనకి హాయిగా అనిపించే ఈ చల్లని వాతావరణం, ఈ బ్రిటిష్ ఎరాకి సంబంధించిన సమ్మర్ క్యాపిటల్, అదే ద క్వీన్ ఆఫ్ హిల్స్ ఊటీ. సో గైస్, ఈ వీడియోలో ఊటీని ఒక 3 డేస్లో ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మనకి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ మీరు సోలోగా వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, లేదు అనుకుంటే ఒక రొమాంటిక్గా హనీమూన్ని మీరు ప్లాన్ చేయాలనుకుంటున్నారా, ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కవర్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊటీ టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి మినిమం కావాల్సిన టైం వచ్చేసి 3 డేస్. అందులో మనం 2 డేస్ ఊటీలో ఉన్న చుట్టుపక్కల సైట్ సీయింగ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ 1 డే వచ్చేసి మనం కూనూర్ని విజిట్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ కూనూరుకి సంబంధించి 1 డే ఐటినరీ ప్లాన్ అంతా కూడా నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేసి పెట్టాను 1 డేకి సంబంధించి. సో ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐకార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఊటీకి సంబంధించిన 2 డేస్ ఐటినరీ ప్లాన్ పూర్తిగా డిస్కస్ చేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంకా వ్లాగ్స్. తమిళనాడులోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే ది ఫేమస్ హిల్ స్టేషన్ ఇది. చాలా బెస్ట్ టూరిస్ట్ స్పాట్. నేను చెప్తుంది ఇంకేది కాదు, ఊటీ కోసం. నేను ప్రజెంట్ వచ్చేసి ఊటీలోనే ఉన్నాను. నా వెనకాల చూస్తున్నారు కదా, చుట్టూ పైన్ ఫారెస్ట్, మధ్యలో లేక్స్ అండ్ చుట్టూ లష్ గ్రీనరీ. మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను మొత్తం ఊటీలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఊటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ డెస్టినేషన్స్ నా వెనకాతలు మీరు చూస్తున్నారు కదా, పాయ్కారా వాటర్ ఫాల్స్. పాయ్కారా లేక్ ఆనుకొని ఒక చిన్న రాయి మీద నుంచి ఒక వాటర్ దారిలా పారుతుంది. అండ్ అది చూడడానికి ఒక మినీ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది అనమాట. చుట్టూ ఎక్కడ చూసినా సరే పైన్ ట్రీస్తో పాటు మధ్యలో నుంచి వచ్చే చిన్న వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఊటీలో పాయ్కారా వాటర్ ఫాల్ మస్ట్ విజిట్ ప్లేస్. సో ఇదే పాయ్కారా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. అండ్ స్టార్టింగ్లో ఇక్కడ ఓపెనింగ్ టైం వచ్చేసి 8:30 అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:30. అడల్ట్స్కి వచ్చేసి 30 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు. చిల్డ్రన్స్కి అయితే 5 ఇయర్స్ అబౌవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 రూపీస్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది. అండ్ అక్కడ చూసారా మనకి ఎంట్రన్స్లోనే లేక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూర్చొని కూడా మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ ఏరియా. చెత్తని పడేయకండి, ప్లాస్టిక్ని ఎస్పెషల్లీ పడేయకండి. మంచి మంచి వ్యూస్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కాపాడడం మన అందరి బాధ్యత. సో నో ప్లాస్టిక్. ఈ 9th మైల్ గ్రాస్ ల్యాండ్స్ చూడడానికి కూడా టికెట్ పర్ హెడ్ 30 రూపీస్, ఇద్దరికి 60. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ చెకింగ్ ఉంటుంది. టికెట్ అక్కడ హట్ లాగా ఉన్నది కదా, ఆ హట్ దగ్గర తీసుకొని ఇదిగోండి ఈ ఎంట్రన్స్ నుంచి రావాలి. ఈ లోపల మనకి టికెట్ అయితే చెకింగ్ ఉంటుంది అనమాట. మనం చాలా సినిమాల్లో చూస్తాం కదా ఒక బ్యూటిఫుల్ షూటింగ్ లొకేషన్ ఊటీలో, అదే ఇది 9th మైల్ షూటింగ్ పాయింట్. చూడండి ఇదంతా కూడా గ్రీన్గా ఉంటుంది. మాన్సూన్ సీజన్కి కొంచెం ముందు జూన్ జూలైలో చాలా గ్రీనరీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్నీ చూడండి కొండలు. అక్కడక్కడ బ్రౌన్ ప్యాచెస్ ఉన్నాయి కదా, అదే మాన్సూన్ టైంలో వచ్చినట్టయితే ఆ బ్రౌన్ అంతా ఏదైతే మెడోస్ ఉన్నాయో అదంతా కూడా చాలా గ్రీన్గా కనిపిస్తాయి. అక్కడ కూడా చూసారా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది, అక్కడ మళ్ళీ బ్రౌన్ కలర్లో ఉంది. ఇంక ఇవన్నీ కూడా నీలగిరి మౌంటైన్స్. మన టాలీవుడే కాదు, బాలీవుడే కాదు,
తమిళ్, మలయాళం, ఆఖరికి ఇండియాలో ఉన్న అన్ని రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఏవైతే సినిమా ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడు మనం ఉన్న ఈ స్పాట్లోకి వచ్చి ఖచ్చితంగా ఒక్క షాట్ అయినా తీసుంటారు ఊటీలో. మనకి నాగార్జున గారిది సంతోషం సినిమా ఒకటి ఉంటుంది కదా, ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఇంకా చాలా సినిమాలు ఊటీలో షూటింగ్ చేశారనమాట. సో అందులో ఇదొకటి 9th మైల్ షూటింగ్ పాయింట్. ఎక్కువగా ఫిలిమ్స్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మన ఎదురుగా చాలా విశాలమైన వ్యాలీ కనిపిస్తుంది. అండ్ నీలగిరి పర్వతాలు కూడా మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా నీలగిరి కొండలు. మ్యాంగోస్, పైనాపిల్స్, వాటర్, అండ్ ఇది చెనాపల్లి, స్వీట్ కార్న్. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత ఆ పైన ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా కిందకి నడుచుకొని వచ్చి మనం అదిగోండి ఆ కింద వరకు వెళ్ళాలి. ఒక 150 మీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఈ పైన్ ఫారెస్ట్ని ఆనుకొని ఒక లేక్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పదండి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఒక్కో చెట్టు కాంప్లైన్ తాగినట్టు పెరిగిపోయాయి. చూడండి ఎంత ఎత్తున్నాయో. మినిమంలో మినిమం 150 అడుగులు ఉంటుంది ఒక్కొక్కటి. ఏది ఇదా? ఏ చెట్టు ఇది? గమ్. గమ్ చెట్టా? ఇందులో నుంచి పాలు వస్తాయి, గమ్ వస్తుంది. ఆ మిల్క్ని గమ్ కింద తయారు చేస్తారు. చూడండి, ఇవన్నీ కూడా పైన్ ట్రీస్. మొత్తం ఇదంతా కూడా పైన్ ఫారెస్ట్. మనం ఊటీలో 3వ లొకేషన్లో ఉన్నాం. ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఈ ఏరియా అంతా కూడా చూడండి, నా చుట్టూ ఎన్ని పైన్ ట్రీస్ ఉన్నాయో చూడండి, ఒక్కొక్కటి ఎంత ఎత్తున్నాయో. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ ఈ పైన్ ఫారెస్ట్లో ఈ పైన్ ట్రీస్ దగ్గర చాలా ఫొటోస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫోటోజెనిక్ స్పాట్. ఈ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి చూపిస్తాను చూడండి. చూసారా, ఇది వచ్చేసి లేక్. చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కూడా న్యాచురల్ గ్రీన్, నేచర్ కలర్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. చూడండి ఎంతమంది, చాలామంది టూరిస్టులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ లేక్ దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. అన్నా ఎంత హార్స్ రైడ్? 200 సార్. 200. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పట్టుకెళ్తారా? हिंदी कहाँ से कहाँ तक लेके जाएंगे? इधर बिठा के इधर जाना सर, रास्ता में जाना, अंदर टर्निंग है ना, टर्निंग के आगे जाके तुम्हारा मोबाइल में फोटो वीडियो निकल के इधर छोड़ेगा सर. अच्छा, ओके. 200 रुपीज़ पर पर्सन. हाँ सर. ओके, डन. గైస్, ఊటీలో చాలా ఎక్కువ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మనం డే వైజ్ ఒక ఆర్డర్ వైజ్ మనం సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఊటీ మ్యాప్ ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. డే 1 మనం పైకారా సైడ్ ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయో అవి మనం కవర్ చేయొచ్చు. డే 2 వచ్చేసి ఊటీ సిటీ లోపల ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. పైకారా సైడ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మీకు ముందుగా వీడియోలో చూపించాను కదా, ఏదైతే పైకారా వాటర్ ఫాల్స్, 9th మైల్ షూటింగ్ పాయింట్, అలాగే పైన్ ఫారెస్ట్, ఈ 3 కూడా పైకారా సైట్ సీయింగ్ ప్లేసెస్ లోకే వస్తాయి. దీంతో పాటు అడిషనల్ గా మీ దగ్గర ఇంకొక రోజు గనక మీకు టైం ఉంటే ఈ పైకారా వాటర్ ఫాల్స్ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. ఎవరికైనా టైం ఉండి అక్కడ జంగల్ సఫారీని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
మా దగ్గర టైం లేదు కాబట్టి ఈ పాయికరా సైడ్ ఈ 3 పాయింట్స్ మీకు వీడియోలో చూపించినవి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ హోటల్కి అయితే రిటర్న్ వచ్చేసాం. గైస్, హోటల్లోనే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 3 o'clockకి మనం హోటల్ నుంచి బయటకు వచ్చి ఊటీ సిటీలో ఉన్న ఎల్క్ హిల్ వైపు వెళ్ళాం అనమాట. ఈ ఎల్క్ హిల్ దగ్గరే మనకి లార్డ్ మురుగన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ మురుగన్ టెంపుల్ చాలా ఫేమస్ ఊటీ సిటీలో. ఎవరైనా ఊటీ వస్తే కనుక అస్సలు మిస్ కాకండి. మేము వెళ్ళిన టైంకి ఇది మరమ్మతులు చేస్తున్నారు టెంపుల్, కానీ చాలా చాలా బాగుంటుంది. మంచి హిల్ టాప్ మీద ఈ గుడి ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ చేసే ఉంటుంది. మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి రిటర్న్ వచ్చేసాం. అక్కడ వీడియోస్ తీయడానికి వీలు లేదనంటే కొన్ని ఫొటోస్ తీసుకొని రిటర్న్ వచ్చేసాం అనమాట. అక్కడ 40 అడుగుల మురుగన్ విగ్రహం ఉంటుంది. ఫోటో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు మనం ఊటీలోనే ది మోస్ట్ స్పెషల్ థింగ్ ఊటీ టాయ్ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఉదగమండలం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సో ఇదిగోండి, ఊటీని ఉదగమండలం అని అంటారు. యాక్చువల్గా ఊటీ పేరు వచ్చేసి ఉదగమండలం. సో ఇదనమాట ఈ స్టేషన్ ఒరిజినల్ నేమ్. అండ్ ఇప్పుడు మనల్ని తీసుకువెళ్ళబోయే లోకో ఇది. ఈవినింగ్ 5:30కి మనకి ఈ ట్రైన్ ఇక్కడ నుంచి తీస్తారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏసీ కోచెస్. ఈ ఫస్ట్ ఏసీ కోచెస్ ఈ విధంగా ఉంటాయి, చూసారా? ఎవరైతే విండోస్ వైపు కూర్చుంటారో వాళ్ళకే అడ్వాంటేజ్, అండ్ మధ్యలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి డిసడ్వాంటేజ్. వ్యూ మిస్ అయిపోతారు. మన కోచ్ నెంబర్ వచ్చేసి D1. ఇదే మన కోచ్. మొత్తానికి ఊటీలో టాయ్ ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇటువంటి టాయ్ ట్రైన్స్ ఇండియాలో 4 or 5 ఉన్నాయి అంతే. అది ఊటీలో కూడా ఒకటి ఉంది. మనం ఇప్పుడు ఊటీ నుంచి కూనూరు వరకు వెళ్తున్నాం. ఒక 20 kilometers రైడ్ అనమాట. ఇది 1 hour పడుతుంది. 5:30కి కరెక్ట్గా డిపార్చర్ ఉదగమండలం రైల్వే స్టేషన్ నుంచి. కూనూరు మనం చేరుకునేసరికి 6:30 అవుతుంది. దారిలో మొత్తం 4 స్టేషన్లు ఉంటాయి. ఆ 4 స్టేషన్లో ఆగిన తర్వాత కూనూరు చేరుకోవాలి. గైస్, ఈ ఊటీ టాయ్ ట్రైన్కి సంబంధించిన టైమింగ్స్ అలాగే టికెట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, ఈ టాయ్ ట్రైన్ ఫుల్ జర్నీ అంటే ఏంటి, హాఫ్ జర్నీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఊటీ టాయ్ ట్రైన్ వీడియోలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది. అందులో అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి. టాయ్ ట్రైన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే 2. డే 2లో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్. ఇది ఊటీ సిటీ హార్ట్లో ఉంటుంది అనమాట. చాలా సెంటర్లో ఉంటుంది. మన హోటల్ నుంచి కరెక్ట్గా 2 kilometers దూరంలోనే ఉంది. ఊటీలో బ్రిటిష్ ఎరాకి సంబంధించిన చాలా చర్చెస్ ఉంటాయి. అందులో ఈ సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ అనేది చాలా ఫేమస్ చర్చ్. ఎస్పెషల్లీ సండే కానీ వచ్చిందంటే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు, కంప్లీట్గా క్రౌడ్ ఎక్కువ ఉంటారు. సో ఈ చర్చ్ చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇది బ్రిటిషర్స్ కాలం అప్పటి నుంచి కూడా ఉన్న చర్చ్ కదా. సో చూడండి, ఆ వైబ్స్ మనం క్లియర్గా క్యాచ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఊటీ వచ్చిన వాళ్ళు ఈ చర్చ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. పదండి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ అండ్ టీ మ్యూజియం మనం విజిట్ చేద్దాం. లోపల ఊటీలో టీ ఎలా తయారు చేస్తారో అన్నది క్లియర్గా చూపిస్తారు. ఫ్యాక్టరీలో మొత్తం మిషన్స్లో టీ ప్రాసెసింగ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తారు. చూడండి, చాలామంది పిల్లలు ఇలాగా బస్సెస్లోని ఎక్స్కర్షన్స్కి వస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ అనమాట. దీన్ని విజిట్ చేయడానికి వచ్చారు. ఈ టీ ఫ్యాక్టరీ చూసిన తర్వాత మనం అటు సైడ్ వెళ్తే ది చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. చాక్లెట్స్ కూడా ఎలా తయారవుతాయి మనం చూద్దాం. టీ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత కాంప్లిమెంటరీగా టీ కూడా ఇస్తారు. అది కూడా టేస్ట్ చేసి టీ ఎలా ఉందో చూద్దాం. ఈ టీ ఫ్యాక్టరీ నుంచి ముందుకు వెళ్తే ఒక వ్యూ పాయింట్ లాగా తయారు చేశారు బ్రిడ్జ్ మీద. ఇక్కడ నుంచి మొత్తం ఊటీ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, పానోరామిక్ వ్యూ 360 degrees చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఈ బ్రిడ్జ్ మీద ఇలా నడుచుకుంటూ అలాగా ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇది టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. లోపల టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ టీ మ్యూజియంకి కూడా 20 rupees per person ఎంట్రీ. ఇదిగోండి, ఇప్పుడు మ్యూజియం లోపల ఉన్నాం మనం. అసలు టీ ఎలా పుట్టింది అని చెప్పి ఇక్కడ
ఆరిజిన్ ఆఫ్ టీ స్టోరీ అంతా కూడా ఇక్కడ ఈ పోస్టర్స్ రూపంలో పెట్టారు. ఇంగ్లాండ్కి ఎలాగా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇండియాలో ఎలా పుట్టింది, అంతేకాకుండా ఈ నీలగిరీస్లోనే ఎందుకు ఈ టీ బాగా పండుతుంది, ప్రపంచంలోనే ఎక్కడ పండలేని టీ ఈ నీలగిరీస్ కొండల్లోనే పండుతుందంట. ఇది దీని స్టోరీ. అదిగోండి అక్కడి నుంచి టీ పడుతుంది చూసారా, ఇక్కడ టీ వస్తుంది, మొత్తం అంతా ప్రాసెస్ అయ్యి ఈ మిషన్లో నుంచి ఫైనల్గా ఫిల్టర్డ్ టీ బయటకు వస్తుంది. ఇదిగోండి ఇదంతా కూడా టీ పొడి. ఈ కింద నుంచి వెళ్ళి ప్యాకెట్స్లోని వాళ్ళకి ప్యాక్ చేస్తారు. ఇదిగోండి వస్తున్న టీని ఫిల్టర్ చేసి ఇదిగోండి ప్యాకెట్స్ ప్యాక్ చేస్తున్నారు. అక్కడ ప్యాకెట్స్లా కట్టినవన్నీ కూడా ఈ రకంగా బస్తాల్లా కడుతున్నారు. కిందకి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ చూసాం కదా, ఇప్పుడు మనకి టీ టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు. ఇక్కడ ప్రొడ్యూస్ అయింది కాంప్లిమెంటరీగా. ఒకసారి మనం కూడా టీ టేస్ట్ చేసి చూద్దాం. ఏది చూపించు. సో ఇదిగోండి మనకు కూడా టీ ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా టీ టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ మనకి చాలా రకాల టీ అవైలబుల్ ఉంటుంది. కార్డమోన్ టీ, చాక్లెట్ టీ, స్ట్రాంగ్ సిటీసీ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, మసాలా టీ, జింజర్ టీ, లెమన్ టీ, వీటిల్లో ఏవైనా సరే మనం ప్యాకెట్స్ పట్టుకెళ్ళచ్చు. మనం 1/2 kg కార్డమన్ టీ ఒకటి ప్యాకెట్ తీసుకున్నాం. సో ఇక్కడ డెలివరీ అంటే పేమెంట్ చేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ చూసాం కదా, ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నాం. చాక్లెట్ ప్రాసెసింగ్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం పద. టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు చూసాం, చాలా బాగున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏ విధంగా టీ తయారవుతుంది అండ్ చాక్లెట్స్ కూడా ఏ రకంగా తయారవుతాయి అన్నది చూడడం. సో ఈ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత దాని ఆపోజిట్లోనే ఈగల్స్ డేర్ అడ్వెంచర్స్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న స్నాక్ సెంటర్ ఉంది, కెఫే. ఇవన్నీ నాకు చిన్నపిల్లలు చేసే అడ్వెంచర్ యాక్టివిటీస్ లాగా అనిపిస్తున్నాయి. మనకి నప్పు, డబుల్ జిప్ లైన్, బంగీ స్వింగ్, నెట్ కోర్స్, స్కై సైకిల్, సోలో జిప్ లైన్, టబ్బీ జంప్, ర్యాప్లింగ్, స్కై బ్రిడ్జ్, క్విక్ జంప్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ వాల్ క్లైంబింగ్ కూడా ఉంది, ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారా, ఇప్పుడే ఒకరు చేస్తున్నారు జిప్ లైన్. జస్ట్ 2 minutes అయిపోయింది. ఫ్యాక్టరీస్ రెండు చూసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి దొడబెట్ట పీక్. ఈ దొడబెట్ట పీక్ కరెక్ట్గా ఈ ఫ్యాక్టరీస్ నుంచి 4 kilometers దూరంలో ఉంటుంది. ఈ దొడబెట్ట పీక్ ఏదైతే ఉన్నదో ఇది నీలగిరీస్లోనే హైయెస్ట్ పీక్. అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఉన్న ఎత్తైన హిల్స్లో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు మనం దొడబెట్ట పీక్కి వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి పల్లీలు, వేడివేడి బఠానీ ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి. ఇది దొడబెట్టకి మనిషికి 10 రూపాయలు ఎంట్రన్స్. మనం ఇప్పుడు సౌత్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్లో ఉన్నాం. ఇక్కడ చూడండి ఈ దొడబెట్ట ఎంత హైట్లో ఉన్నదంటే ఆ కిందన ఒక ఊరు కనబడుతుంది, అది కూనూరు. ఆ పక్కన ఉన్నది కిందనున్నది మెట్టుపాల్యం అంట. ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల అవతల కోయంబత్తూరు. ఇదిగోండి ఇదే హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా దొడబెట్ట. ఇక్కడి నుంచి మనకి ఊటీ టౌన్, ముకుర్తి పీక్, అలాగే కర్ణాటక బార్డర్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఊటీ లేక్లో బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇదిగోండి బోట్ హౌస్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్. ఇది ప్రియా టికెట్ తీసుకుంటుంది. 2-seater పెడల్ బోట్, 350 rupees అంటే 30 minutesకి. స్టాంపింగ్ చేశారు. ఇదిగోండి పెడల్ బోట్.
ఇదే కౌంటర్ నెంబర్ 9. ఇక్కడ మనకి సేఫ్టీ జాకెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కౌంటర్ నెంబర్ 9 దగ్గరికి వచ్చాం. హాఫ్ అన్ అవర్ టైం అనమాట మనకి పెడలింగ్ చేసుకోవడానికి ఊటీ లేక్లో. సో బోటింగ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇటువంటి కౌంటర్స్ ఉన్నాయి కదా, ఈ కౌంటర్స్ నుంచి మనకి బోట్స్ ఇచ్చారు. ఇక్కడ 4 సీటర్ బోట్, ఇక్కడ 2 సీటర్ బోట్, మోటార్ బోట్, స్పీడ్ బోట్ ఇవన్నీ కూడా అటు సైడ్ అనమాట. మనకి ఇటువంటి ఎల్లో కలర్ పెడల్ బోట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆరామ్సే అలాగా లేక్లో పెడలింగ్ ఎంజాయ్ చేద్దాం. బోటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై, చాలా బాగుంది. చల్లటి గాలి తగులుతుంటే బోటింగ్ చేస్తున్నప్పుడు వావ్, ఆ ఫీలింగే వేరు. బోట్ అవుట్ ఆపోజిట్ థ్రెడ్ గార్డెన్ కూడా ఉంటుంది. సో పైకి వెళ్ళి థ్రెడ్ గార్డెన్ కూడా చూసేద్దాం పదండి. ఎంట్రన్స్ ఇటువైపు ఉంది థ్రెడ్ గార్డెన్. సో ఈ థ్రెడ్ గార్డెన్కి అడల్ట్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపాయలు. గైస్ మనం ఇప్పుడు థ్రెడ్ గార్డెన్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా థ్రెడ్స్తో తయారు చేసినవంట. ఇవి చూడడానికి అస్సలు థ్రెడ్స్తో తయారు చేసినట్లు లేవు, చాలా ఒరిజినల్గా ఉన్నాయి. అండ్ మీరు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. గైస్ ఊటీ లేక్ని చూసిన తర్వాత మేము నెక్స్ట్ ఊటీలో ఉన్న మోస్ట్ ఫేమస్ గార్డెన్స్ని విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఊటీలోని వన్ ఆఫ్ ద మెయిన్ ఫేమస్ బొటానికల్ గార్డెన్ వచ్చేసి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఇది మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. అలాగే ఇంకొక గార్డెన్ వచ్చేసి రోజ్ గార్డెన్. ఈ గార్డెన్ కూడా రకరకాల రోజెస్ ఇక్కడ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ రెండు కూడా వీలైతే మార్నింగ్ విజిట్ చేయండి. మాకు వీలు అవ్వక ఈవినింగ్ విజిట్ చేసాం. ఈ రెండు ప్లేసెస్ కూడా మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ఊటీ, చాలా బాగున్నాయి ఇవి కూడా. వీటికి టికెట్ కూడా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ టు 50 రూపీస్ మధ్యలో ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. గైస్ ఊటీని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు. వింటర్ టైంలో చాలా బాగుంటుంది. అండ్ ఆగస్ట్ టైంలో కూడా మాన్సూన్లో చాలా బాగుంటుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా రెయిన్ లేయర్స్ అనేవి మనం పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అకామిడేషన్ విషయానికి వస్తే ఊటీలో మనకి బడ్జెట్ హాస్టల్స్ అండ్ హోటల్స్ నుంచి లగ్జూరియస్ విల్లాస్ వరకు మనకి అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం 500 రూపీస్ నుంచి 20,000 35,000 పర్ నైట్ ఉండే స్టేస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. మీ బడ్జెట్కి తగ్గట్టు అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఊటీలో మనకి ఓలా, ఊబర్, ర్యాపిడో ఆర్ రెంటల్ బైక్స్ ఆర్ రెంటల్ స్కూటీస్ ఇటువంటి ఏ సర్వీసెస్ కూడా మనకి అవైలబుల్ ఉండవు. ఊటీ లోకల్ యూనియన్ వల్ల టాక్సీస్ అండ్ అలాగే ఆటో సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఊటీలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి అనుకుంటే ఆటో వచ్చేసి పెర్ డే 1300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ క్యాబ్ వచ్చేసి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ అండ్ షాపింగ్ విషయానికి వస్తే ఊటీలో స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు అన్ని రకాల రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా నామినల్ ప్రైజెస్ లో ఉన్నాయి. ఇక్కడ మనకి కాంటినెంటల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇటాలియన్ ఇలా అన్ని రకాల ఫుడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఊటీలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని మార్నింగ్ కవర్ చేశాక ఈవినింగ్ మీరు ఊటీలో ఉన్న స్ట్రీట్స్ లోకి వెళ్తే ఊటీ సర్కిల్లో మీకు చాలా షాపింగ్ ఏరియాస్ కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఊటీలో హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు వీలైతే ఒక బాక్స్ ని కూడా పట్టుకెళ్ళండి. మీకు ఫైనల్లీ బడ్జెట్ విషయం చెప్పాలనుకుంటే గైస్ బడ్జెట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీకు బేసిక్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ డే కూనూరుని ఏ విధంగా కవర్ చేయాలి, అలాగే టాయ్ ట్రైన్ టికెట్స్ అండ్ టాయ్ ట్రైన్ జర్నీని ఏ విధంగా చేయాలో కింద నేను మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఆ వీడియో లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇదే గైస్
ఊటీ టూర్కి సంబంధించిన డీటెయిల్డ్ ఐటనరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్, టేక్ కేర్.